ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వేదికగా నందమూరి బాలకృష్ణ చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి. వైఎస్ జగన్మోహన్ రెడ్డిని సైకోగాడు అనే రీతిలో ఆయన మాట్లాడినటువంటి ధోరణి మీద వైఎస్ఆర్సీపీ ఘాటుగా స్పందిస్తుంది. వైఎస్ఆర్సీపీ హయాంలో నందమూరి బాలకృష్ణకు అనేక రకాల ప్రయోజనాలు కల్పించాం అంటూ అప్పట్లో ఆరోగ్యశ్రీ ద్వారా బసవతారకం ట్రస్ట్కి జరిగిన లబ్ధి, అఖండ సినిమా విషయంలో ఆయన రాకుండానే ఏపీ సినిమాటోగ్రఫీ శాఖ ద్వారా చేకూర్చిన ప్రయోజనాలు, వీటన్నిటికి సంబంధించిన వీడియోలను ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వెలికి తీస్తుంది. అదంతా పక్కన పెడితే అదే సందర్భంలో బాలకృష్ణ చేసినటువంటి ఒక కామెంట్ తీవ్రమైనటువంటి చర్చకు దారితీస్తుంది. జగన్మోహన్ రెడ్డి మీద విమర్శలు చేయడం ఒక భాగం అయితే, అసెంబ్లీ సాక్షిగా ఆంధ్రప్రదేశ్ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్కి నందమూరి బాలకృష్ణ డైరెక్ట్ వార్నింగ్ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ సభ్యుల ఎంపిక విషయంలో తన పాత్ర గురించి ఆయన సూటిగా తేల్చేశారు. తనకు ప్రాధాన్యత లేకుండా చేస్తున్న అంశం మీద తీవ్రమైనటువంటి వ్యతిరేకతను తెలియజేశారు. వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ హోదాను ఏఎం రత్నానికి కట్టబెట్టబోతున్నట్టుగా పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఆయనతో హరిహర వీరమల్లు సినిమా తీసి తీవ్రంగా నష్టపోయిన నిర్మాతకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పదవి ద్వారా ప్రయోజనం చేకూర్చే ప్రయత్నం పవన్ కళ్యాణ్ చేస్తున్నారా అనే చర్చ మొదలైంది. అయితే అదే సమయంలో ఆ పదవి కోసం బాలకృష్ణ కూడా కీలకమైనటువంటి వ్యక్తిని ప్రతిపాదించారు. కానీ బాలకృష్ణ ప్రతిపాదన విషయంలో చంద్రబాబు నాయుడు పక్కన పెట్టి నేరుగా పవన్ కళ్యాణ్ ప్రతిపాదనను ఆమోదించే దిశలో ఉన్నారు అనే ప్రచారం సాగింది. ఆ ఆగ్రహంతోనే ఇప్పుడు నేరుగా అసెంబ్లీ వేదికగా బాలకృష్ణ ఈ అంశాన్ని ప్రస్తావించారా అనే వాదన బలపడుతోంది. తనను ఏకంగా 9వ స్థానంలో పెడతారా, సభ్యుల ఎంపిక విషయంలో తనకు ప్రాధాన్యత లేకుండా చేస్తారా అన్నట్టుగా బాలకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. నేరుగా కందుల దుర్గేష్ పేరు ప్రస్తావించి మరి తాను ఇప్పటికే ఆయనతో మాట్లాడానని మరీ చెప్తూ ఈ విషయాన్ని బాలకృష్ణ ప్రస్తావించడం చాలా కీలకమైనటువంటి అంశంగా చూడాల్సి ఉంటుంది. పవన్ కళ్యాణ్ ఏపీఎఫ్డీసీకి ఒకరి పేరు ప్రతిపాదిస్తే బాలకృష్ణ మరొకరిని ముందుకు తెచ్చినటువంటి తరుణంలో చంద్రబాబు ఈ నియామకాల విషయంలో కాలయాపన చేస్తున్నారు. ఎటు తేల్చలేక ఈ విషయాన్ని నాంచివేస్తున్నారు. దాంతో మరోసారి అసెంబ్లీ వేదికగా ఈ అంశాన్ని ప్రస్తావించడం ద్వారా బాలకృష్ణ కొత్త వివాదాన్ని రాజేసినట్టుగా కనిపిస్తోంది. కందుల దుర్గేష్కి వార్నింగ్ ఇచ్చినట్టుగా కనిపిస్తోంది. మరి ఈ వార్నింగ్తో కందుల దుర్గేష్ పునరాలోచన చేస్తారా? తన పరిధిలోని సినిమాటోగ్రఫీ శాఖ ద్వారా నియమించాల్సినటువంటి ఏపీఎఫ్డీసీ చైర్మన్ పదవి విషయంలో ఏమైనా వెనక్కి తగ్గుతారా? ఇలాంటి అంశాలు కూడా ఇప్పుడు ముందుకొస్తున్నాయి. మరి చివరికి అంతిమంగా బాలకృష్ణ మాట చెల్లుబాటు అవుతుందా, లేకుంటే పవన్ కళ్యాణ్ ఆశించినట్టుగా ఏఎం రత్నం పేరే కన్ఫర్మ్ అవుతుందా చూడాల్సి ఉంది. వాస్తవానికి ఏఎం రత్నం చాలా కాలంగా చెన్నైలోనే నివాసం ఉంటున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఆయనకు అనుబంధం కూడా చాలా నామమాత్రం. ఇలాంటి తరుణంలో బయట రాష్ట్రాలు చెందినటువంటి వాళ్ళకి పదవి ఇచ్చారు అనే విమర్శలు కూడా వస్తాయని ఆందోళన ఉన్నటువంటి తరుణంలో చంద్రబాబు చివరికి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అన్నది కీలకంగా కనిపిస్తుంది. బాలకృష్ణ తాజా ఆగ్రహాన్ని అసెంబ్లీ సాక్షిగా వెళ్ళగక్కినటువంటి తరుణంలో ఆయన ఆగ్రహాన్ని చల్లార్చి మరో రూపంలో ఆయనకు సంతృప్తిపరిచి ఏపీఎఫ్డీసీని బాలకృష్ణకి కట్టబెడతారా, లేకుంటే ఇటీవల ఓజీ సినిమా కోసం అఖండ వాయిదా వేసుకున్నందుకు ప్రతిఫలంగా బాలకృష్ణకి ఏపీఎఫ్డీసీ ఆయన ప్రతిపాదించినటువంటి వాళ్ళకి నియామకం కట్టబెట్టడం ద్వారా న్యాయం చేస్తారా, ఏం చేస్తారనేది ముఖ్యమైనటువంటి విషయం. ఆంధ్రప్రదేశ్లో జనసేన పార్టీ అధినేత ఒకవైపు, టీడీపీలో కీలక నేతగా హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా ఉన్న బాలకృష్ణ మరొక వైపు డి అంటే డి అన్నట్టుగా తలపడుతున్నటువంటి ఈ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి మాత్రం చాలా చాలా కీలకంగా మారే అవకాశం అయితే కనిపిస్తోంది.